మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో సాగునీటి శాఖ మొదలైంది. గార్ల మండలాన్ని ఎడారిగా మార్చేలా ఉన్న జీవో నెంబర్ 98ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. మున్నేరు ప్రాజెక్టు నీటిని ఇతర ప్రాంతాలకు తరలించకుండా స్థానిక మండలాల్లో రైతులు సాగునీటిని అవసరాలకి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూ సెంటర్లో కరపత్రాలు విడుదల చేసిన నేతలు ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జలదోపిడిని ఆరు మండలాన్ని కరువు ప్రాంతంగా చేసే జలదోపిడిని ఆరు మండలాన్ని కరువు ప్రాంతంగా చేసే గార్ల మండలం మొలకనూరు సమీపంలో కట్టేటటువంటి మున్నేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ జీవో ఈ మండలానికే కాదు మొత్తం మున్నేరు పరివాహక ప్రాంతానికి అంతా కూడా మరణ శాసనం లాంటి జీవో. ఆ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా మున్నేరు పైన ములకనూరు దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగునీరు అందించాలని చెప్పి అనేక మంది పెద్దలు, గోపగాని శంకర్రావు గారు, గుమ్మ నర్సయ్య గారు, రాళ్ళూరు నర్సయ్య లాంటి వాళ్ళు అనేక మంది దీనికోసం ప్రయత్నం చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అది గత 50 ఏళ్ళుగా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని. కానీ అందరి కళ కూడా ఈరోజు మొత్తం కళగా మిగిలిపోయినటువంటి ఒక స్థితిలో కొత్తగా ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 3 మంత్రులు ఈనాడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపున సీతారామ ప్రాజెక్టు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా, ముందు డిపిఆర్లో చెప్పినట్టు గార్ల మండలం, బయ్యారం మండలం అంతా కూడా దాని కింద కవర్ అయిద్దని చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా కేవలం కృష్ణానది ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టుగా మిగిలిపోయినటువంటి స్థితిలో మరి ఇప్పుడు ఎట్లా దిక్కుతోచినటువంటి స్థితిలో మరొకసారి మున్నేరు ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది. ఇక్కడ మున్నేరు ప్రాజెక్టు కట్టడం వల్ల గార్ల మండల నీటి అవసరాలు తీరుతాయి. దానితో ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే బయ్యారం చెరువు లాంటి దానికి నీళ్ళు అందించవచ్చు. అట్లనే జీవో నెంబర్ 1076 ప్రకారం ఇక్కడి నుంచి ఖమ్మం దాకా ఒక 5-6 మండలాల తాగునీటి అవసరాలు తీర్చేటటువంటి ప్రాజెక్టుగా మున్నేరు